అసలు రాష్ట్ర రాజకీయాలు వేరుగా ఉండేవి. సో అందువల్ల ఆ చారిత్రక తప్పిదాలు చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. ఆ తర్వాత మొన్న ఇటీవల బీజేపీ దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ పెరుగుతున్న సమయంలో మళ్ళీ పెద్ద వ్యూహాత్మక తప్పిదం. బండి సంజయ్ని మార్చి ఒక బలమైన మెసేజ్ను తెలంగాణ ప్రజలకు పంపించారు. కేసీఆర్తో కుమ్ముక్కయ్యారు అన్న అనుమానం కలిగించారు. సో దాంతోపాటు కవిత అరెస్ట్ విషయంలో జరిగిన వ్యవహారం. సో ఇవన్నీ జరిగే వరకు ఏమైందంటే మళ్ళీ ఒకసారి బ్రహ్మాండంగా పెరిగే అవకాశం వస్తే చేతిలో సెల్ఫ్ గోల్. ఇప్పుడు కూడా అవకాశాలు వస్తున్నాయి, కానీ మళ్ళీ చేతిలో చేయదు అంటే సొంత పార్టీ నాయకుల మీద నమ్మకం లేదు జాతీయ నాయకత్వానికి. హోమ్ గ్రోన్ క్యాడర్ అంటే నీ ఇంట్లో పెరిగి నీ సైద్ధాంతిక పరివారములో పెరిగిన వారికన్నా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోతుంది బీజేపీ జాతీయ నాయకత్వం. బండి సంజయ్ మీద నమ్మకం ఉండదు బీజేపీ లీడర్షిప్కు, కానీ ఈటల రాజేందర్పై నమ్మకం ఉంటుంది. మురళీధర్ రావు మీద నమ్మకం ఉండదు, ఈటల రాజేందర్పై నమ్మకం ఉంటుంది. కిషన్ రెడ్డి పైన నమ్మకం ఉండదు, ఇంకెవరైనా వస్తారేమో, హరీష్ రావు వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. సో బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లో 100 మందిని బయట వారిని పెట్టారు. ఇవాళ చూడండి లోక్సభ ఎన్నికలు అంతా బయట వారే, మీకు ఎక్కడ చూసినా బయట వారు. అంటే ఎప్పుడైతే పార్టీ తనకున్న బలానికి అదనంగా నీవు 100 రూపాయలు సంపాదిస్తూ 10 రూపాయలు అప్పు చేస్తే డెవలప్ అవుతావు. నువ్వు 10 రూపాయలు సంపాదిస్తూ 90 రూపాయలు అప్పు చేస్తే నష్టపోతావు. ఇది సింపుల్ ఆర్థిక ప్రిన్సిపల్ అండి, కామన్ సెన్స్ కదా. నీకు 100 రూపాయల ఆదాయం ఉంది, ఇంకో 10,000 అప్పు చేయి, 1,10,000తో ఏదైనా పని చేయి, నువ్వు సక్సెస్ ఎత్తు. చూడు, నీకు 10,000 ఉంది, 90,000 అప్పు చేయి, చాలా రేర్గా సక్సెస్ అవుతారు, అట్లా ఎక్కువగా నష్టపోతారు. బీజేపీ చేస్తున్నది అది. తనకున్న 90% బలానికి అదనంగా ఇతర పార్టీ నుంచి వచ్చిన 10-20% కలుపుకుంటే అప్పుడు బీజేపీ పెరుగుతుంది. కానీ బీజేపీ ఏం చేస్తోంది, ఉన్నది 20% ఇగ్నోర్ చేసి, వాళ్ళను నెగ్లెక్ట్ చేసి, వాళ్ళను బలిపెట్టి 80% బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇదొక పెద్ద వ్యూహాత్మక తప్పిదం. అంటే బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలంగాణలో దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ పతాకాన్ని పట్టుకొని, బీజేపీ జెండా పట్టుకొని నిలబడ్డ కమిటెడ్ క్యాడర్ పైన విశ్వాసమే లేదు. లేనప్పుడు ఎన్నికలు గెలుస్తారండి బీజేపీ. ఇక్కడ ఎందుకని పెరుగుతారు? ఎంతమంది ఇప్పుడు మీకు మల్కాజిగిరి వచ్చే వరకు మురళీధర్ రావు కనబడలేదు, రామచంద్రరావు కనబడలేదు, మళ్ళీ ఈటల రాజేంద్ర కనబడ్డాడు కదా. మీకు ఈ రకమైన మీకు నల్గొండను మీకు భువనగిరి వస్తే మళ్ళీ బయట వాళ్ళకే భువనగిరిలో బూర నరసయ్య గౌడ కనబడ్డాడు తప్ప మీకు ప్రేమేందర్ రెడ్డి కనబడలేదు, ప్రకాష్ రెడ్డి కనబడలేదు, వీళ్ళెవరు కనబడలే కదా. సో అందువల్ల బీజేపీ తన సొంత నాయకత్వాన్ని వదిలేసి ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే మమ్మల్ని ఉద్ధరిస్తారు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే మమ్మల్ని పెంచుతారు అనే భ్రమల్లో బీజేపీ ఉంది. సో ఇది భారతీయ జనతా పార్టీని బాగా తెలంగాణలో కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల తెలంగాణలో అవకాశాలు అన్నమాట నిజం, ఇప్పుడు కూడా పెరుగుతుంది. ఈసారి ఇక మీకు అడిగిన 3వ క్వశ్చన్, మరి ఎక్కడి దాకా ఎదుగుతుంది? సో ఎదుగుతున్న మాట నిజం, ఎక్కడి దాకా ఎదుగుతుంది? సో నేను ఇంగ్లీష్లో ఒక ఈడియం చెప్పాను, స్ట్రైక్ బట్ నాట్ వూండ్ అని. అంటే కొడతారు కానీ గాయపరచరు. సో కొట్టడం మాత్రం ఒక్క కొట్టు దెబ్బ కొడితే కింద పడేంత కొడతారు, కానీ అది ప్రత్యర్థి గాయపడడం లేదు, సీటు రావడం లేదు. అందువల్ల నాకు ఇప్పటికీ నమ్మకం ఏంటంటే బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరుగుతుంది. ఈవెన్ నీకు 7% నుంచి 20% అయింది లాస్ట్ టైం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7% వస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో 20% వచ్చింది. ఈసారి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% పెరిగింది. ఆ లెక్కన 42% పెరగదు. ఎందుకంటే స్టాటిస్టికల్గా అది సాధ్యం కాదు. మీకు 10 మార్కులు వచ్చిన వాడికి 20 మార్కులు రావడం సులభం, 100% గ్రోత్ తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ 90 మార్కులు వచ్చిన వాళ్ళు 92 మార్కులు రావడం కూడా చాలా చాలా కష్టం. అంటే ఆర్ ది బేస్ ఇంక్రీజెస్ గ్రోత్ సఫర్స్. ఇది బేసిక్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్. ఇప్పుడు మనం 15 నిమిషాల ప్రోగ్రామ్ అనుకోండి, అర్ధగంట మాట్లాడిన నాకే ఇబ్బంది ఉండదు, గంట మాట్లాడినా ఇబ్బంది ఉండదు. కానీ 4 గంటలు మాట్లాడిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు మాట్లాడాలన్నా అంటాం 4 అవర్స్ అయిపోయినాక. సో ఏదైనా మీరు ఒక ఇడ్లీ తింటున్నారు, ఒక 4 ఇడ్లీ తినాలని 2 ఇడ్లీ తినాలనుకున్నారు, మీరు 4 వేస్తారు తినగలుగుతారు, 6 వేస్తారు తినగలుగుతారు, 10 ఇడ్లీ తిన్న తర్వాత చిన్న ముక్క కూడా తినలేరు. ఇది కూడా అంతే. ఏమవుతుందంటే స్టాటిస్టికల్గా ఏమవుతుంది, బేస్ పెరుగుతుంది. బీజేపీ 7 నుంచి 14 అయింది. అందువల్ల పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ అనివార్యంగా సఫర్ అవుతుంది. అది అనుకోని రాజకీయ అనుకూల పరిణామాలు ఉంటే తప్ప
సో అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నా అంచనా బీజేపీ పెరుగుతుంది. అది 25 కావచ్చు, 20 కావచ్చు, 30 దాకా కూడా పైన ఆశ్చర్యం లేదు కొన్ని నియోజకవర్గాలు. కానీ క్రిటికల్ మాస్ అంటారు, అంటే ఒక మార్పు క్వాంటిటేటివ్ మార్పు, క్వాలిటేటివ్ మార్పు అని ఉంటుంది. అంటే భౌతిక శాస్త్రంలో పరిమాణాత్మక మార్పు, గుణాత్మక మార్పుగా ఉంటుంది. పరిమాణాత్మక మార్పులు కనబడవు. ఇప్పుడు నీరు వేడి చేస్తున్న కొద్దీ ఆవిరి వెంటనే కాదు, ఆవిరయ్యే దశ పరిమాణాత్మక దశ కాదు, గుణాత్మక దశ. ఆ గుణాత్మక దశ రీచ్ కావటానికి అనేక పరిమాణాత్మక దశలు ఉంటాయి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ క్వాంటిటేటివ్ స్టేజ్ నుంచి క్వాలిటేటివ్ స్టేజ్, ఆ క్రిటికల్ మాస్ అటైన్ అయిందా అనేది, ఆ క్రిటికాలిటీ అటైన్ అయిందనే క్వశ్చన్. ఆ క్రిటికాలిటీకి అటైన్కి ఒక్క అడుగు ముందే వెనక్కే ఉంటుంది తప్ప ముందు ఉండకపోవచ్చని. కానీ అక్కడి నుంచి కనుక లేస్తే బీజేపీ తెలంగాణలో బలంగా అధికారంలోకి వచ్చే దశకు వస్తుంది. భారతీయ జనతా పార్టీ లక్షణము, స్వభావం ఏంటంటే దే విల్ లవ్ టు వెయిట్ ఆల్సో. ఎంత తొందరపడతారో అంత ఆగగలుగుతారు కూడా. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో దశాబ్దాలు ఆగి అధికారంలోకి వచ్చారు. ఎంత తొందరగా అధికారాన్ని క్యాప్చర్ చేసుకోవాలని చూస్తారో అంత సుదీర్ఘకాలపు కృషి చేసే స్వభావం బీజేపీకి ఉంది. చాలామందికి అర్థం కాని ఏంటంటే బీజేపీకి ఇతర పార్టీలకు బీజేపీ ఈజ్ నాట్ డ్రివెన్ బై పవర్ ఎలోన్. మనకు పవర్ కొరకు పక్కదారులు పడుతున్న భారతీయ జనతా పార్టీని చూస్తాం, పవర్ కొరకు తప్పుడు పనులు చేస్తున్న బీజేపీని చూస్తాం. కానీ పవర్ కొరకే రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ కాదు. బీజేపీ అయినా కమ్యూనిస్టులైనా వాళ్ళు పవర్ కొరకు రాజకీయం చేయరు, వాళ్ళ ఐడియాలజీ కొరకు రాజకీయం చేస్తారు. అందువల్ల వాళ్ళు పవర్ కొరకు షార్ట్ కట్స్ బీజేపీ అనుసరించవచ్చు, డైల్యూట్ కావచ్చు, కాంప్రమైజ్ కావచ్చు. కానీ అదే సమయంలో ఐడియాలజికల్గా తమ విజయం సాధించడానికి ఒక లాంగ్ టర్మ్ బ్యాటిల్ కూడా బీజేపీ రెడీ అవుతుంది. అందువల్ల తెలంగాణలో కూడా బీజేపీ రేపు పొద్దున్నే అధికారంలోకి రావాలి అనేది ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు. అది ఫెయిల్ అయినా బీజేపీ తెలంగాణలో కూడా ఎదుగుతుంది. వ్యూహాత్మక తప్పిదాలు చేయకపోతే ఇతర రాజకీయ పార్టీలు కనుక బీజేపీని ఎదుర్కోవడంలో ఫెయిల్ అయితే, ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడంలో కూడా ఎలక్టోరల్గా ఎదుర్కోగలుగుతున్నారు. ఇప్పుడైతే అది కూడా లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ ప్రస్తావనే లేదు. కానీ ఇక ఐడియాలజికల్ అటాక్ అసలు దేశంలో ఎక్కడా బలంగా బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా బీజేపీ ఐడియాలజీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏం ఉద్యమాలు చేసింది, ఏం చైతన్యం పెంచింది? అందువల్ల ఇది బీజేపీకి అనుకూలంగా